అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఒక సింపుల్ వ్లాగ్ ని మీతో షేర్ చేస్తున్నాను. అంటే నా సింపుల్ రొటీన్ వ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి నేను చిట్ల పొడి రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని మనం లంచ్ బాక్స్ లోకి ఇవ్వచ్చు, అలాగే లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ చిట్ల పొడి రైస్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈ చిట్ల పొడి రైస్ కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాల పప్పు, నేను ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ జార్లో మనం పుట్నాల పప్పు వేసుకోవాలి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి. వీటితో పాటు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం పౌడర్ లాగా చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. వీటన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసుకొని చల్లార్చుకున్న రైస్ వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 స్పూన్స్ చిట్ల పొడి వేసుకోవాలండి. అంటే మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి.
ఈ రకంగా మగ్గనిస్తే మనకి ఫ్లేవర్స్ మొత్తం కూడా ఆ స్పైసీనెస్ది మొత్తం కూడా మనకి ఈ రైస్లో పడుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంటే మనం రైస్ వేసుకున్న తర్వాత ఆ పౌడర్లో ఉన్న సాల్ట్ది మనకు సరిపోదు, కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సి ఉంటుంది. నేను సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. చిట్లపొడి రైస్ రెడీ అయిపోయిందండి. మా పిల్లల లంచ్ బాక్స్ కూడా నేను రెడీ చేసేసాను. స్నాక్ టైం కోసం బనానా అలాగే క్యారెట్ ఇచ్చాను. లంచ్ బ్రేక్లోకి చిట్లపొడి రైస్ ఇచ్చాను. అలాగే ప్రతిరోజు కూడా కర్డ్ అయితే ఇస్తాను. ఇది అండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో నేను మష్రూమ్ పులావ్ చేస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మష్రూమ్ పులావ్ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం పోవాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. నేను బాగా పండిన టొమాటో వేసుకున్నాను, ఒక 2 టొమాటోస్ మీడియం సైజ్వి. మనకి బాగా పండితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ టొమాటోస్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చూడండి, టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇందులో నేను ఇప్పుడు కారం వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి, అంతవరకు మనం బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో ఒక 5 మినిట్స్ మనం మష్రూమ్స్ని కూడా కుక్ చేసుకోవాలి. నేను రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. నార్మల్ రైస్ ఇది. ఇప్పుడు నేను ఈ రైస్ని వేసుకుంటున్నాను. రైస్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను హాట్ వాటర్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అండి. ఈ రైస్ని కూడా మనం ఒక 2 to 3 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంటే అందులో ఉండే వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. అలా చేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూడండి, మొత్తం కూడా అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మనకి ఈ టైంలోనే కరెక్ట్గా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం ముందు సాల్ట్ వేసుకున్నా కూడా వాటర్ వేసిన తర్వాత చెక్ చేస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేస్తున్నాను. మూసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసేస్తున్నాను.
ప్రెషర్ పోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతనే మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేస్తేనే పొడిగా ఉంటుంది రైస్, లేకపోతే ముద్ద అయిపోతుంది. చూడండి, రైస్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది, పొడి పొడిగా ఉంది కదా. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే మసాలాలన్నీ కూడా ఒక సైడ్కి పట్టి ఉండొచ్చు. కాబట్టి మనం ఈ రకంగా మిక్స్ చేసామంటే రైస్ మొత్తానికి కూడా మసాలా అనేది బాగా పడుతుంది. మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు నేను గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను. అది నేను మీతో షేర్ చేస్తున్నాను, నేను ఏం తీసుకున్నాను అనేది. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చి చాలా సింపుల్ మోడల్, అంటే సింపుల్గా అంటే ఇవి వచ్చి నెక్లెస్కి చాలా బాగుంటుంది. ఏ నెక్లెస్కైనా సూట్ అవుతుంది. అందుకని నేను కావాలని చెప్పి ఇలాంటిదే తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చి 3.5 గ్రామ్స్ ఉందండి. 3.5 గ్రామ్ ఇది. నేను బ్రేస్లెట్ తీసుకున్నాను. ఈ బ్రేస్లెట్ వచ్చి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని, అంటే కొన్ని డ్రెస్సెస్కి బ్రేస్లెట్ వేసుకుంటే బాగుంటుంది, అంటే బ్యాంగిల్స్ దానికంటే కూడా బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను. కాకపోతే నాకు ఈసారికి అయితే తీసుకోగలిగాను. నేను చాలాసార్లు షాప్కి వెళ్ళాను, నాకు నచ్చక వదిలేశాను. ఈరోజు అయితే నాకు సింపుల్ది దొరికింది. ఇదైతే చాలా బాగుంది పెట్టుకుంటే. దీని వెయిట్ వచ్చి 4.5 గ్రామ్ ఉందండి. ఇది ఇయర్ రింగ్స్ రెండు కూడా 916 ఇవి. పెట్టుకుంటే ఇలా ఉందండి, సింపుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఈ రెండు కూడా మా హస్బెండ్ సెలెక్షనే, తన సెలెక్ట్ చేసినవి ఇవి. ఎలా ఉంది, మీకు నచ్చాయా ఇవి? అంటే టోటల్గా వచ్చి 27,500 వేశారు. అంటే మేము రెగ్యులర్గా తీసే షాప్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అవి కొంచెం లెస్ చేశారు. మాకైతే 27,500 పడిందండి ఈ రెండు కూడా. మేము విద్యారణ్యపురాలో దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది బెంగళూరులో. చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ క్లిప్పింగ్స్ అవి నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. కరెక్ట్ అడ్రస్ అంటే మీకు యశ్వంత్పూర్ నుంచి బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి వెళ్ళాలండి. విద్యారణ్యపురాలో ఉంటుంది ఈ టెంపుల్ నేమ్ వచ్చి దుర్గా పరమేశ్వరి టెంపుల్ అండి. చాలా ఫేమస్ బెంగళూరులో, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. నన్ను 2 months బ్యాక్ ఒక వ్యూవర్ అడిగారు, మీరు ఆ టెంపుల్ది చూపించండి అని అడిగారు. కాకపోతే ఆ టైంలో అయితే నాకు కుదరలేదండి. ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వెళ్తుంది. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇంక మేము అక్కడ వెహికల్ని పార్క్ చేసేసి ఇంక పూజ సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాము.
చూడండి ఎంత బాగుందో గోపురం. ఈ గోపురం వచ్చి 108 ఫీట్స్ ఉందండి. 108 ఫీట్స్ ఇది. ఈ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ ఎలో లేదండి. అంటే లోపల గర్భగుడి దగ్గర ఎక్కడ కూడా ఏ గుడిలో కూడా ఎలో చేయరు కదా. నేను షూట్ చేయగలిగినంత వరకు నేను షూట్ చేశాను. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో వచ్చి గుడి లోపల 9 అవతారాలు, అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయండి. గుళ్ళు చిన్న చిన్నవి విగ్రహాలు ఉన్నాయి. అలాగే లోపల హనుమాన్ టెంపుల్ ఒకటి, అలాగే నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిది, ఇంకా నటరాజ విగ్రహము, ఇవన్నీ కూడా ఉన్నాయండి లోపల. ఇక్కడ చాలా రకాల పూజలు చేస్తుంటారు. మెయిన్గా వచ్చి పౌర్ణమి రోజు అయితే స్పెషల్ పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి రోజులో అయితే స్పెషల్ పూజలు అవన్నీ ఉంటాయంటండి. అలాగే సండే, ట్యూస్డే, ఫ్రైడేలలో కూడా అన్నదానం అవన్నీ కూడా ఉంటుందంట. ఆ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన టైంలో అయితే ఈవినింగ్ టైం కాబట్టి అంత రష్గా అయితే ఏమీ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. బెంగుళూరులో ఉండి ఎవరైనా ఈ టెంపుల్ చూడకపోతే తప్పకుండా ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళి రండి. చాలా బాగుంది టెంపుల్ అనేది, చాలా బాగుంది. చాలా వైబ్రేషన్స్ అంటే మనకు తెలుస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చి చాలా పవర్ఫుల్ అని అట్లా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ లోపల ఒక విగ్రహం ఉందండి. అక్కడ మనం ఏదన్నా అనుకొని పేపర్ మీద రాసి ఆ విగ్రహానికి కడితే, అమ్మవారికి కడితే అవి తప్పకుండా జరుగుతుందంటండి. ఇక్కడ చూడండి, మీరు కనిపిస్తున్నాయి కదా పేపర్స్, అలా ఇక్కడ వచ్చి కట్టేసి వెళ్తూ ఉంటారు. మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చే లోపలికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు మళ్ళీ కుకింగ్ చేసే ఓపిక అయితే లేదు కాబట్టి జొమాటోలో ఆర్డర్ చేశాను. జస్ట్ నూడిల్స్ ఒకటి, మంచూరియా ఆర్డర్ చేశానండి. ఇదే ఈరోజు మా డిన్నర్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.